నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు సుస్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అయితే పాటలకు వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మర్చిపోతానేమో ముందే చెప్పిస్తుంటాను. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఎక్కడ ఉందని ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు. అది జాయిన్, సబ్స్క్రైబ్ పక్కన. సో సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా మీరు జాయిన్ అవ్వచ్చు. దాంతో సంబంధం లేకుండా, సబ్స్క్రైబ్తో ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం. నేను రూపొందించిన కోర్స్ అది. కింద సంవత్సరం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలైంది. జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అందులో తెలుగు సినిమా పాటలను గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఇప్పుడు ఒకటే చెప్తుంటాను, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. సో ఈ పాట ఖచ్చితంగా మూడో భాగానికి వెళ్తుంది. ఈ రెండో భాగంలో సెకండ్ మ్యూజిక్ అలాగే చరణం కవర్ చేస్తున్నాం. సెకండ్ మ్యూజిక్లో స్ట్రింగ్స్ పూర్తిగా వెస్ట్రన్ మ్యూజిక్, ఎందుకంటే పార్ట్స్ ఉంటాయి. అన్నప్పుడు ఇక్కడ మావన్ ఉంటుంది. ఈ బిట్లో మీరు గమనిస్తే అట్లా పార్ట్స్ ఇచ్చారు. తర్వాత క్రోమాటిక్స్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సాక్స్ బిట్. యాక్చువల్గా బాగా పైన వస్తుంది. చిన్న బిట్ ఎంత అందంగా ఉంటుందో, జస్ట్ చరణానికి మనల్ని అలా లీడ్ చేస్తున్నట్టుగా. చరణంలో మళ్ళీ ఇదే లైన్. గాలి పెదవులే నెక్స్ట్ లైన్. అది ఎన్నిసార్లు విన్నానో, నీ దశ నీవా నీ దరి నీవా. దరి నీ కరెక్ట్. చూడండి అసలు ఎలా ఉందో ఆ గమ్మకం, ఆ ఆలోచన అసలు కంపోజ్ చేసేప్పుడు పాడేప్పుడు. నీ సరి నీ నీ దబద నీ నీ దబద నీ దరి నీ దబ. తర్వాత ఎక్కడ దాకా వచ్చాం? ఎస్, లాస్ట్ లైన్ చరణంలో. ఓకే, అయితే
భాగంలో ఏంటంటే థర్డ్ మ్యూజిక్, తర్వాత చరణం బాణి వేరేగా ఉంటుంది. కళకళలాడే కన్నెవదనమే. అది ఆ రోజుల్లో లెజెండ్స్ గొప్పతనం ఏంటంటే ఒకే పాటలో 2 చరణాలు ఉన్న 3 చరణాలు ఉంటే వేరే వేరే బాణీలు చేసేవారు. ఒక చరణానికి ఒక బాణి, ఇంకో చరణానికి ఇంకో బాణి, అలాంటి పాట ఇది. ఓకే, సో మూడో భాగం అదే లాస్ట్ భాగం అవుతుంది ఈ పాటకి, చివరి భాగం. అందులో థర్డ్ మ్యూజిక్ అండ్ సెకండ్ చరణం చేయబోతున్నాను. మరి ఈ వీడియోలో ఇంతవరకు, ఎందుకంటే ఎక్కువ సమయం దొరకలేదు ఇవాళ, బట్ గ్యాప్ రాకూడదు, ఎలాగైనా ఫినిష్ చేయాలని చెప్పి చేసేస్తున్నాను. సో ఒకసారి ప్లే చేసేస్తాను. దానికన్నా ముందుగా కొన్ని విషయాలు చెప్పుకోవడం ఆనవాయితీ కదా. మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా వీక్షేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. తర్వాత జాయిన్ అవ్వడం గురించి ఈ వీడియో మొదట్లో చెప్పాను. అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ, నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పే విషయాలన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి కదా, అన్ని పాటలకు సంబంధించినవి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు, మొదట్లో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ. సో నేను చెప్పేది, వాయించేది, పాడేది క్షుణ్ణంగా గమనించండి, పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. సో సెకండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూడాలి ఇప్పుడు. పార్ట్స్, స్ట్రింగ్స్. పెట్టి చరణం. సరే, మళ్ళీ మూడవ మరియు చివరి భాగంలో కలుద్దాం. అంతవరకు ఈ భాగంలో చెప్పింది చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.